ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. బ్యాంకులో కొత్త తరహా మోసం అన్నమాట. సో బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైనటువంటి ఒక బ్యాంక్ మేనేజరు తాను పనిచేస్తున్న సంస్థకే భారీగా కన్నం వేశాడు. ఎందుకంటే ఏకంగా తన భార్యతో పాటు మరో 15 మంది పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 1.48 కోట్ల రుణాన్ని పొందాడు. అందరితో ఆగకుండా బ్యాంకులు ఏటీఎంలో ఉంచాల్సిన 31.35 లక్షల నగదును కూడా సహాయం చేశాడు. ఇక ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాలు మెదకు డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ మహేష్ కుమార్ మహేష్ మంగళవారం విలేకరుల సమావేశంలో అయితే వెల్లడించే ప్రయత్నం చేశారు. 3 నెలలకే బుద్ధి గడ్డి తిందా? మెదక్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రాంగణంలో గతేడాది జూన్ నెలలో ఆదర్శ కోఆపరేటింగ్ అర్బన్ బ్యాంక్ శాఖ ఏర్పాటైంది. దీనికి సంబంధించి కామారెడ్డికి చెందిన యాదవ్ అనిల్ మేనేజర్గా నియమితులయ్యాడనమాట. అయితే బాధ్యత చేపట్టిన 3 నెలలకే అనిల్కు దుర్బుద్ధి పుట్టింది. ఆన్లైన్లో బెట్టింగ్ వ్యసనంతో అప్పుల పాలైనటువంటి అతను బ్యాంకు మోసాలన్నీ పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగా తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం సహా కామారెడ్డికి చెందిన పరిచయస్తుల పేరిట బ్యాంకులో 16 నకిలీ ఖాతాలు తెరిచాడు. ఇక 1 గ్రామ్ గోల్డ్ అసలు బంగారం చూపించి ఆయా ఖాతాల ద్వారా 1 గ్రామ్ గోల్డ్ నకిలీ నగలను బ్యాంకులో కుదవబెట్టి 1.48 కోట్ల మేర గోల్డ్ అయితే తీసుకున్నాడు, గోల్డ్ లోను. ఈ మోసంలో మెదక్కు చెందిన బ్యాంకు బంగారం నాణ్యత పరిశీలకుడు గోల్డ్ శ్రీనివాసాచారి కూడా చేతులు కలిపాడు అన్నమాట. ఇక అనిల్తో కుమ్మక్కై అతను కూడా నకిలీ నగలు నిజమైన బంగారంగా ధృవీకరిస్తూ సర్టిఫైడ్ ఇచ్చి సహకరించాడు. లోన్ మొత్తాన్ని కూడా ఆయా ఖాతాలో వేసి చెక్కులు డ్రా చేసుకున్నారు. ఇందులో 50 లక్షల అనిల్కు తన స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఖాతాలకు మళ్లించాడు. ఇవే కాకుండా బ్యాంకు బయట ఉండేటువంటి 2 ఏటీఎంలు నగదు డిపాజిట్ చేసే సమయంలో మేనేజర్ అనిల్ తన చేతివాటం ప్రదర్శించి 31.35 కోట్ల లక్షలు నొక్కేశాడు. సైబర్ పోర్టల్ ఫీజుతో వెలుగులోకి అంటే మేనేజర్ భార్య స్రవంతి బ్యాంక్ ఖాతా సైబర్ పోర్టల్లో హఠాత్తుగా సీజ్ కావడంతో భారీ కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చింది. అనుమానం వచ్చిన బ్యాంక్ ఉన్నతాధికారులు మెదక్ శాఖ నుంచి వచ్చిన ఆమె ఖాతాకు ఆమె కుదవబెట్టిన బంగారాన్ని తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆ శాఖలో మొత్తం 199 గోల్డ్ లోను ఖాతాలను సమగ్రంగా తనిఖీ చేయగా 16 ఖాతాల ద్వారా నకిలీ బంగారం మోసం జరిగినట్లు రుజువైంది. ఇక నిందితుడు పరారు, 3 అరెస్టు. పరారీలో ప్రధాన నిందితుడు సూత్రధారి బ్యాంకు సీఈఓగా వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెదక్పట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మోసానికి సహకరించిన మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, గోల్డ్ అప్రైజర్ శ్రీనివాసాచార్య మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు అయితే తరలించారు. ప్రధాన నిందితుడైన మేనేజర్ యాదవ్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉండడం అతని కోసం పోలీసులకు గాలిస్తున్నారు. గతంలోనూ జైలుకి వెళ్ళిన గనుడు అనమాట. నిందితుడైన అనిల్కు ఇలాంటి మోసాలు కొత్తేమీ కాదు. పోలీసు విచారణలో తేలింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన సమయంలో ఇతను చేతివాటం ప్రదర్శించాడు. అక్కడ అమాయకులైనటువంటి పోలవరం నిర్వాసితుల గిరిజనులు మోసం చేసి 11.82 లక్షలు స్వాహా చేయడంతో అప్పట్లో ఇతనిపైన కేసు నమోదు చేసి జైలు కూడా వెళ్ళొచ్చాడని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారనమాట.